అమ్మాయి కంప్లీట్ ఒక ఆల్కహాలిక్ అంత అంత డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఏం జేయాలో తెలియక అంతలా ఎళ్ళిపోయింది గదా! అది రాసేటప్పుడు గానీ, మీరు తీసుకున్న టీమ్‌లో డిస్కస్ చేసేటప్పుడు ఏంటి అసల? చాలా మంది అడిగేవారు సార్ నన్ను. అంటే ఇప్పుడు ఇలా తాగిస్తున్నావు మాట్లాడుతుంటే హ్మ్. నీకేం అంటే నెగెటివ్ అవుద్ది అనిపించదా అని హ్మ్. టీమ్ డిస్కషన్స్‌లో నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను సార్. అంటే ఇప్పుడు మందు తాగడం తప్పనుకుంటే ఎవడు తాగకూడదు. అది అబ్బాయి ఏంటి, అమ్మాయి ఏంటి. అమ్మాయి తాగితే నెగెటివ్‌గా నువ్వు చూస్తున్నావు అంటే నీ మైండ్ సెట్ ప్రాబ్లమ్ అవును. అంటున్నా. అవును. ఇప్పుడు హీరో మందు తాగితే పర్లేదు. హీరోయిన్ మందు తాగితే అది హ్మ్. ఇబ్బంది అవుద్ది అనుకుంటే అది అవతలోడి మైండ్ సెట్ ప్రాబ్లమ్ అన్నా. నేను అసలు ఆడికి ఎక్స్‌ప్లనేషన్ ఇద్దామని కూడా అనుకోను అసలు నేను. హ్మ్. నేను ఒకటే ఒకటి చాలా మంది మొన్న అడిగారు నన్ను, "నువ్వు బాటిల్‌లో మందు తాగించకుండా ఆవిడని వాటర్ బాటిల్‌లో వాటర్ మందు బాటిల్. తాగించావు. ఎందుకు అమ్మాయి మందు తాగుతదని ఇంపాక్ట్ తగ్గడానికంటే" కాదు. హ్మ్. నేను బాటిల్‌లో మందు తాగేది ఆ సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్‌లో మాత్రమే ఆ అమ్మాయి ఎత్తితే హై ఆ ఉంటది. హై కోసమా? సో, ఓకే. ప్రతిసారి బాటిల్ ఎత్తితే హై ఉండదని చెప్పేసి నేను తీసేసా. అంతే తప్పితే అమ్మాయి అమ్మాయి మందు తాగడం అనే దాన్ని టోన్ డౌన్ చేద్దామనే ఉద్దేశ్యం నాకు లేదు. సో, మందు మందు తాగడం కరెక్టా? రాంగా? అనేది ఇక్కడ కాంటెక్స్ట్ కాదు. హ్మ్. మందు అబ్బాయి తాగితేనే కరెక్టు, అమ్మాయి తాగితే కరెక్ట్ కాదు అనేది అసలు నేనసలు అది 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 కన్సిడర్ కూడా చేయనంటున్నా. అది అవతలోడి మైండ్ సెట్ ప్రాబ్లమ్ అది. ఆడి కోసం నేనసలు ఎక్స్‌ప్లనేషన్ ఇద్దామని కూడా అనుకోలేదు.